మన శంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు 2 తెలుగు రాష్ట్రాలలో బాక్స్ ఆఫీస్ని గడగడలాడిస్తున్నాడు. మెగాస్టార్ సినిమా ఎలా ఉండాలి అని ప్రతి అభిమాని కోరుకునే విధంగా మెగాస్టార్ సినిమా ఇలా ఉండాలి అని కోరుకునే ప్రతి అభిమానికి కూడా మన శంకర వరప్రసాద్ ఫుల్ మీల్స్ పెట్టినట్లే. ఎందుకంటే చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళం. చిరంజీవి అభిమాన హీరోగా గుండెల్లో చిరంజీవిని అభిమానించే నాలాంటి ఎంతోమంది చిరంజీవి అభిమానులంతా కూడా మన శంకర వరప్రసాద్ సినిమా చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే అనిల్ రావుపూడి దర్శకత్వంలో సినిమా అంటేనే అది ఖచ్చితంగా హిట్ అవుతుంది, ఖచ్చితంగా కామెడీ ఉంటుంది, ఖచ్చితంగా మంచి మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఖచ్చితంగా మంచి పాటలు ఉంటాయి. సినిమా మొత్తానికి ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది. సంక్రాంతి పండుగకు అనిల్ రావుపూడి గారు వస్తున్నారు అంటే, అది కూడా మెగాస్టార్ సినిమాతో వస్తున్నారంటే ఇంకా జోరు హుషారు ఎలా ఉంటుందో అభిమానులే ఊహించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో 2 రోజులు ముందే విడుదలైన మన శంకర వరప్రసాద్ సినిమా బాక్స్ ఆఫీసును గడగడలాడిస్తూ కలెక్షన్లో కూడా మొదటి రోజు కలెక్షన్లో రికార్డు బద్దలు కొట్టిందట. మొదటి రోజు కలెక్షన్స్ 84 కోట్లు గ్రాసు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసిందని సినిమా నిర్మాతలు చెబుతున్నారు. సినిమా ప్రమోషన్స్తో దూకుడు పెంచుతున్న సినిమా నిర్మాతలు 84 కోట్లు చిరంజీవి గారి సినిమాకు మొదటి రోజు వచ్చిందని వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సంక్రాంతి బరులు సినిమా వచ్చింది అంటే ఖచ్చితంగా మాస్ ప్రేక్షకులకి అది పండగ అవుతుంది. మాస్ ప్రేక్షకులుగా ఆ సినిమా కానీ హిట్ అయితే అంతకన్నా మంచి కలెక్షన్స్ కానీ, మంచి హుషారు కానీ, మంచి జోష్ కానీ ఇంకోటి ఏది ఉండదన్నమాట. ఎందుకంటే సంక్రాంతి పండుగకు కొత్త సినిమాలు రావటం, ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండుగ రోజు మంచి సినిమాలు చూడాలనుకోవటం, సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన సినిమాల్లో మంచి హిట్ టాక్ వచ్చిందంటే అది ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ సినిమానే. ఎందుకంటే సంక్రాంతి పండుగకు హాలిడేస్ ఉంటాయి. సంక్రాంతి పండుగకు ఎక్కడెక్కడి నుండో సొంత ఊర్లకు వస్తారు. సంక్రాంతి పండుగ రోజు మొదటి రోజు భోగి పండుగ తర్వాత వాళ్ళు ఉదయం నుండి సినిమాలు చూడటం మొదలు పెడతారు. సంక్రాంతి పండుగ 3 రోజులు ఉంటే 3 రోజులు కూడా సినిమాలతో సినిమా అభిమానులు వాళ్ళు సినిమాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటిది మెగాస్టార్ సినిమా రిలీజ్ అయ్యిందంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాష్ట్రాలలో మెగాస్టార్ చిరంజీవి సినిమా సంక్రాంతి పండుగకు వచ్చి అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో సూపర్ డూపర్ హిట్ తెచ్చుకుందంటే ఇంకా మూవీ ఎలా ఉంటుంది మనం చెప్పాల్సిన పనే లేదు. ప్రతి ఒక్కరూ కూడా సినిమా గురించి చెప్తున్నది ఏంటంటే సినిమా చాలా చాలా బాగుంది, సినిమా ఆద్యంతం కూడా ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫుల్ కామెడీ సినిమా, చిరంజీవి గారి స్టైల్స్ బాగున్నాయి, చిరంజీవి గారి పాటలు బాగున్నాయి, ముఖ్యంగా చిరంజీవి గారు హుక్ స్టెప్ సందీప్ డ్యాన్స్ మాస్టర్ చాలా చాలా బాగా కంపోజ్ చేశాడు. ఇలా చిరంజీవి గారి సినిమాలో పాటల గురించి, ఫైట్ల గురించి, ముఖ్యంగా చిరంజీవి గారు వెంకటేష్ గారు కలిసి నటించిన సీన్ల గురించి టాక్ అయితే సూపర్గా వస్తూ ఉంది. మొత్తానికి సంక్రాంతి పండుగకు చిరంజీవి గారి సినిమా విడుదలై 2 రోజుల ముందే సంక్రాంతి పండుగను తీసుకొచ్చిన మన మెగాస్టార్ చిరంజీవి గారు బాక్స్ ఆఫీసును బద్దలు కొట్టేశారు. అభిమానులను ఉర్రూతలగిస్తున్నారు. బాక్స్ ఆఫీసును షేక్ చేస్తూ కలెక్షన్స్లో ముందుకు దూసుకుపోతున్నారు అని అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్, ప్రతి ఒక్కరూ కూడా కుటుంబంలో చూడదగ్గ సినిమా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యను ఆదరించి ఆయన ఎప్పటికీ కూడా కుర్రాడేను, అప్పటికీ ఇప్పటికీ ఆయనలో గ్రేస్ ఎప్పటికీ కూడా తగ్గదని చెప్పేసి ఈ సినిమా ద్వారా మరోసారి మెగాస్టార్ చిరంజీవి గారు నిరూపించారు. ముఖ్యంగా వెంకటేష్ గారికి చిరంజీవి సినిమా గారితో యాక్ట్ చేసిన సందర్భంగా ఆయనకి కూడా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఒక చిరంజీవి అభిమానిగా చిరంజీవి సినిమా అంటే ఎంత ఎంజాయ్ చేస్తామో మాకు తెలుసు. ఒక చిరంజీవి అభిమానిగా చిరంజీవి సినిమాకు రాత్రి పవర్లు కూడా టికెట్ల కోసం
వెంపర్లాడుతూ ఆ టికెట్ దొరికితే చాలరా స్వామి ఫ్యాన్ షోకి, అంత చిన్నప్పటి నుండి కూడా చిరంజీవిని అంత గుండెల్లో పెట్టుకుని అంత అభిమానించిన వాళ్ళం. ఖచ్చితంగా చిరంజీవి సినిమా గురించి మనం చెప్పి తీరాలి అని చెప్పేసి ఈ వీడియో చేశాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా, నేను చిరంజీవి అభిమానిగానే చెప్పట్లేదు, చిరంజీవి గారి సినిమా బాగుంది కాబట్టి బాగుందని అంటున్నాం. మామూలుగా అయితే నేను సినిమా రివ్యూల గురించి చెప్పను. పవన్ కళ్యాణ్ సినిమా బాగుందని చెప్పేసి ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది గతంలో. ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి ఖచ్చితంగా మనం చెప్పాలి. ఇది సంక్రాంతి పండుగకు వచ్చిన సినిమా. మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బాస్టర్ సినిమా తీశారు. మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్లు దూసుకుపోతున్నారు అని చెప్పాలి కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి ప్రతి చిరంజీవి అభిమానికి కూడా మన సినిమా గురించి ఎలా ఉంది అనే టాక్ ప్రతి ఒక్కరికి కూడా తెలియాలంటే మన చిరంజీవి అభిమానులందరికీ కూడా వీడియోని షేర్ చేయాల్సిందిగా నేను ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.